సార్ ఒక ట్రైనీగా జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ అప్రెంటిస్‌షిప్ ఇస్తారు. తర్వాత కాంబీ 1, కాంబీ 2, కాంబీ 3, సూప్ చెఫ్, ఎగ్జిక్యూటివ్ చెఫ్, తర్వాత జీఎం, జనరల్ మేనేజర్ ఇట్లా ఉంటాయి కదా సార్. కాంబీ 1, కాంబీ 2 వరకు వాళ్ళు డైరెక్ట్ కిచెన్‌లో వర్క్ చేస్తారు. ఈ సూప్ చెఫ్, ఎగ్జిక్యూటివ్ చెఫ్ ఏముంటుంది సార్ పని హోటల్‌లో? సూప్ షెఫ్, ఎగ్జిక్యూటివ్ షెఫ్ పని. ఆ! మరిప్పుడు మనం ఒక కంపెనీలో మేనేజర్ ఏం పని చేస్తారని అడిగితే ఏం చెప్తాం? అలాంటిదే. మేనేజర్ లేనిదే అక్కడ పని జరగదు గదా! అవును. మేనేజర్ ఎందుకు పెడతాం? హ్మ్. మేనేజర్ ఆయన అన్ని పని నేర్చుకున్నాడు. హ్మ్. ఇప్పుడు మేనేజర్ అయ్యాడు. ఓకే. వెళ్ళగానే మేనేజర్ అవ్వలేదు గదా! ఓకే. ఎవరైనా. సో, మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉన్న ఐఐఎం అదంతా వేరు. ఇక్కడ స్కిల్ బేస్డ్ వర్క్. ఓకే. ఈ స్కిల్ బేస్డ్ వర్క్ స్క్రాచ్ నుంచి చిన్న పని ఒక స్టూవర్డ్ ఏం చేయాలి? హ్మ్. కిచెన్ స్టూవర్డింగ్ అంటే ఏంటి? ఓకే. సూప్ షెఫ్‌కి తెలియాలి. ఓకే. కిచెన్ స్టూవర్డింగ్ పని క్లీన్‌గా ఉంటేనే షెఫ్ అక్కడ బాగా పని చేయొచ్చు. ఓకే. టేబుల్ క్లీన్‌గా ఉండాలి. ఓకే. పైన కట్టింగ్ కరెక్ట్‌గా ఉండాలి. ఓకే. ఇవన్నీ చేస్తారా లేదా? వంట కరెక్ట్‌గా అయిందా లేదా? టేస్ట్‌గా అయిందా లేదా? స్టాండర్డ్ ఉందా లేదా? క్వాలిటీ ఉందా లేదా? వర్కర్స్ డ్యూటీ టైంకి వస్తున్నారా? ఫుడ్ ఎక్స్‌పెక్ట్ టైంకి వెళ్తుందా? ఇవన్నిటిని కంట్రోల్ చేసి నడపవలసిన బాధ్యత సూప్ షెఫ్, ఎగ్జిక్యూటివ్ షెఫ్. ఓకే. సో, ఒక్కొక్క సూప్ షెఫ్ కింద పెద్ద హోటల్ అయితే ఎక్కువ సూప్ షెఫ్ ఉంటారు. ఆహా! ఒక్క సూప్ షెఫ్ కాదు. ఓకే. పెద్ద లార్జ్ ఒక్కొక్క హోటల్‌లో డిపార్ట్‌మెంట్‌కి ఒక సూప్ షెఫ్ ఉంటారు. ఒక్కొక్క డిపార్ట్‌మెంట్‌కి ఒక్కొక్క సూప్ చెఫ్. డిపార్ట్‌మెంట్‌కి ఒక సూప్ షెఫ్ ఉంటారు. ఓకే. వాళ్ళ కింద ఉన్న వాళ్ళని కంట్రోల్ అంటే అన్ని పనులు ఓకే. అయినట్టు చూడాలి. ఓకే. ఈ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాడే అక్కడికెళ్ళగలడు. ఓకే. డైరెక్ట్‌గా సూప్ షెఫ్ అని ఎవ్వరు అవ్వలేరు. సార్ ఇప్పుడు అవసరమైతే ఆ ఫుడ్ కూడా చేసి చూపిస్తారా సార్? తప్పకుండా ఇట్ ఈస్ ద డ్యూటీ. ఆయన పని అది.